హాయ్ విఎస్ ఈరోజు రివ్యూ వచ్చేసి డిటెక్టివ్ ఉజ్వలన్ మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగులో డబ్ అయింది, ఓటీటీలో రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో కథ మెయిన్ ఏంటంటే ఒక పల్లెటూరులో కేరళలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పొలాలు పచ్చని పల్లెటూరులో మంచి మనసులున్న మనుషుల మధ్యలో చిన్న చిన్న దొంగతనాలు జరిగిన వాళ్ళని కనిపెట్టే ఉద్యోగంతో డిటెక్టివ్ ఉజ్వల ఉంటాడు. సో కొన్ని రోజుల తర్వాత లైఫ్ సాఫీగా చదువుతున్న రోజుల్లో సడన్గా అంత మంచి ఊర్లో ఒక రక్తపాతం అనేది ఏర్పడుతుంది. ఆ రక్తపాతాన్ని ఎవరు చేశారు ఏందనేది పోలీసులకు సవాల్గా మారుతుంది. సో ఆ సవాల్ని జయించడానికి పోలీసు వాళ్ళు ఉజ్వలని ఆశ్రయిస్తారు. సో ఆ కేసు ఎవరు చేస్తున్నారని డిటెక్టివ్ చేసే టైంలో ఇంకో హత్య జరగడం అందరికీ సవాల్గా అనిపిస్తుంది. అది మెయిన్ కథతోటి మూవీ డిటెక్టివ్ ఉజ్వలన్ మొదలైంది. సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ మలయాళంలో రిలీజ్ అయ్యి తెలుగు డబ్బా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. చాలా క్యూరియాసిటీ ఉన్న మూవీ అండ్ డిటెక్టివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా చాలా హెల్ప్ అవుతుంది. చాలా చూడొచ్చు, చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. సో ఈ మూవీలో మెయిన్ కథ ఏంటంటే ఉజ్వలన్ తండ్రి హత్య చేస్తున్నాడని తెలిసిన తర్వాత పెద్దగా పసలేదనిపిస్తుంది మూవీలో. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో పోరాటాలు జరుగుతాయి తప్ప క్రైమ్ థ్రిల్లర్ అనేది ఎక్స్పోజ్ చేయడంలో డైరెక్టర్ కొంచెం వెనకబడారని చెప్పొచ్చు. ఆ విషయానికి వస్తే కానీ మిగతా విషయాల్లో మాత్రం మూవీ పరంగా అండ్ క్లైమేట్ పరంగా మూవీ టేకింగ్ కానీ డైరెక్షన్ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా ఎక్స్ట్రాడెడ్గా ఉన్నది. చాలా మంచి కాన్సెప్ట్తో తీసుకున్న మూవీ. సో కన్న తండ్రి హత్యలు చేస్తుంటే ఊర్లో కొడుకు డిటెక్టివ్గా పనిచేస్తున్న ఆ ఊర్లో తండ్రిని ఎలా పట్టుకున్నాడు, ఎలా వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది సంఘర్షణ అనేది మెయిన్ ఉద్దేశంతో మూవీ డిటెక్టివ్ ఉజ్వలన్ మూవీ తెరకెక్కించడం జరిగింది. సో ఇందులో తీసుకున్న నటీనటులు కావచ్చు, వాళ్ళ మధ్యలో ఉన్న సంభాషణలు కావచ్చు, అన్ని విధాలుగా చాలా గొప్పగా తీశారు. ఒక పల్లెటూరు పచ్చటి పల్లెటూరులో ఏ పాపం తెలియని ఒక పల్లెటూరులో రక్తపాతం అంటే అది ఎలా రియాక్ట్ అవుతారు, ప్రజలు ఎలా ఉలిక్కి పడతారు అనేది మాత్రం ఇందులో క్లియర్ కట్గా చూపించడం జరిగింది. సో డెఫినెట్గా క్రైమ్ థ్రిల్లర్ అండ్ డిటెక్టివ్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ మూవీ చూస్తే మీకు మంచి థ్రిల్లింగ్ మాత్రం వస్తుంది. సో ఆ థ్రిల్లింగ్ మిస్ కావద్దని చెప్తే డెఫినెట్గా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో డిటెక్టివ్ మూవీ ఉజ్వలన్ మూవీ స్ట్రీమ్ అవుతుంది. మీరు కూడా చూసేయండి. నేను కూడా చూసినంత ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత సడన్గా రక్తపాతంలోకి వచ్చి డిటెక్టివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ పోలీసు అని అన్ని మెలవేసి తీసిన మూవీ ఇది. సో ఒక ప్రశాంతత నుంచి ఎప్పుడు మనిషిలోకి ఎప్పుడు ఏదొస్తుందో తెలియకుండా ఏం జరుగుతుంది అనేది మనం సస్పెన్స్ థ్రిల్లర్గా చూపించడానికి ఈ మూవీ చాలా ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇది తమిళ డైరెక్టర్ గారు తీసిన ఈ వేరియంట్స్ మాత్రం తెలుగులో కూడా కొంచెం డబ్బు అయ్యేటప్పుడు కొన్ని పదాలు అనేది లిప్పిలో కొంచెం తేడా ఉందనిపించింది. ఎందుకంటే అదే మలయాళం సేమ్ లాంగ్వేజ్లో చూస్తే మాత్రం మూవీ మలయాళం అర్థమయ్యే వాళ్ళకి ఈ మూవీ యొక్క ఎఫెక్ట్ మాత్రం డెఫినెట్గా అందరికీ ఎక్కుతుంది. అండ్ ఈ మూవీలో మెయిన్గా తీసుకోవాలంటే క్రైమ్ థ్రిల్లర్ ఎవరు చేస్తున్నారని ఇంటర్వెల్ దాకా తెలియదు. ఇంటర్వెల్ తర్వాతనే డిటెక్టివ్ ఉజ్వల్ వాళ్ళ తండ్రి ఈ హత్యలు చేస్తున్నాడని తెలుస్తుంది. సో అంతకుముందు సాగే ప్రశాంతమైన జీవితంలో దొంగతనాలు జరుగుతున్న చిన్న చిన్న డిటెక్టివ్ కేసులు అయ్యుస్తున్న ఉజ్వలన్ యొక్క లైఫ్ స్టైల్ అండ్ ఆయన కామెడీ భావోద్వేగాలు అవన్నీ చూపించి ఇందులో మూవీ ఇంటర్వెల్ దాకా సాగదీస్తారు. దాని తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారో పోలీసు వాళ్ళు అండ్ ఉజ్వలన్ డిటెక్టివ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఉజ్వలన్ తండ్రి అంత కూడా అని తెలిసిన తర్వాత ఎవరికి చెప్పాలో ఏం తెలియక వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంబంధించిన కుటుంబ యొక్క వ్యవహారాలు కాబట్టి ఎలా దాన్ని చేయాలనేది కూడా కొన్ని న్యాయమా అన్యాయమా ఏం చేయాలనే దాంట్లో కూడా పోలీసు వాళ్ళు డిటెక్టివ్ మధ్యలో జరుగుతున్న పోరాటాలు ఘట్టాలు కూడా ఇందులో చాలా ఆసక్తికరంగా ఉంటాయి. డెఫినెట్గా క్రైమ్ను మాత్రం ఒక వేరే లెవెల్లో తీసుకెళ్లారని చెప్పొచ్చు. కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో రొటీన్గా కొన్ని చూసిన సీన్స్ మనం ఇదివరకు క్రైమ్ థ్రిల్లర్లో డిటెక్టివ్ దాంట్లో చూసామనుకుంటాము. ఎందుకంటే తెలుగులో కూడా చాలా డిటెక్టివ్ మూవీస్ వచ్చాయి. సో ఎందుకంటే డిటెక్టివ్ నారద కావచ్చు, డిటెక్టివ్ విశాల్ది కావచ్చు, అండ్ చాలామంది డిటెక్టివ్ మూవీస్ తీశారు. అందులో క్రైమ్ జోడించి మూవీ తీసి ఇట్టు కొట్టిన వాళ్ళు ఉంటారు. ఆ కోవకు చెందిన మూవీ ఈ డిటెక్టివ్ మలయాళం తీసిన డిటెక్టివ్ ఉజ్వలను. సో ఇందులో హీరో పేరే ఈ మూవీకి పేరు పెట్టడం ఒక మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఉజ్వల్ అనే ఊరిలోనే జరుగుతుంది కాబట్టి అన్ని మెలవెంచి డైరెక్టర్ గారు ఒక కాన్సెప్ట్తో తీసుకున్న మూవీ డెఫినెట్ అందరికీ వెన్సొప్పుగా ఉంటుందని చెప్పి ఉజ్వలని పెట్టి తీశారు. సో ఇది ఓటీటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి చాలామందికి చాలా రకాలుగా ఎలా ఉందని ఒక ఆసక్తికరంగా ఉంటుంది. డెఫినెట్గా ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి టాక్తో ఉన్నది. మీరు కూడా చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియో మొత్తం చూసినాక మీకు వర్త అనిపిస్తే ఒక్క లైక్ కొట్టండి. అండ్ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా ఈ ఉజ్వలలో డిటెక్టివ్ ఉజ్వలలో ఇంకో విషయం ఏం చెప్పాలంటే సాదాసీదా మనిషి ఒక డిటెక్టివ్ చేయగలరని ఒక ఫస్ట్ స్టెప్లో అనుమానం వస్తుంది. అంటే పెద్దగా డిటెక్టివ్ చేస్తే సమానం ఆఫీస్ అవన్నీ ఏం చూపించలేదు.
మామూలుగా ఒక ఊరిలో అందరూ తనను డిటెక్టివ్ ఉజ్వల అని పిలుస్తారు. సో ఎందుకు పిలుస్తారు అనేది అందులో మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా మీరు కూడా చేయండి, చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. అండ్ ఇందులో పాటలు ఎక్కువ లేవు, బట్ ఇందులో మొత్తం ఒక ఫ్యామిలీ డ్రామాతోటి, ఒక ఊరికి ఒక ఫ్యామిలీకి సంబంధించిన డ్రామాతో నడుస్తున్న మూవీ ఇది. అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కద్దాం. థ్యాంక్ యూ, బాయ్.